హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వరంగల్లోని ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని విజిట్ చేయడం జరిగింది. ఈ హౌస్ని కామన్ వాస్తు పాటించి ఈ ఇల్లు అనేది నిర్మాణం చేశారు. ఈ ఇల్లు 0 డిగ్రీలో ఉంది. ఈ కొత్త ఇంట్లోకి రాగానే ఈ ఇంట్లో అబ్బాయికి వివాహం చేయడం జరిగింది. ఆ అబ్బాయి వివాహమైన ఈ ఇంట్లోనే వాళ్ళు గొడవపడి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు. అసలు ఏ కారణం చేత ఇదంతా జరిగి ఉంటుందో మీకు క్లియర్గా వివరిస్తాను. అందరూ పాటించే విధంగా ఏంటంటే కాంపౌండ్కి బాత్రూమ్ టచ్ కాకూడదు, అలాగే స్లాబ్ కిందకి బాత్రూమ్ అనేది ఉండకూడదు అని ఇవన్నీ కూడా కామన్ వాస్తు ప్రకారం ఈ ఇల్లు నిర్మాణం జరిగింది. మీరు చూడండి, కాంపౌండ్కి బాత్రూమ్ ఎక్కడ టచ్ కాలేదు. అలాగే ఇక్కడ ఇంటి పార్లోనే ఈ బాత్రూమ్ కూడా కట్టారు. అలాగే చుట్టూ కూడా గ్యాప్ ఇచ్చి ఈ బాత్రూమ్ నిర్మాణం చేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఇల్లు దిక్కులకు ఉంది, అంటే నార్త్ పాయింట్కి ఉంది. కానీ ఈ దిక్కుల ప్రకారం మూలల్లోనే అసలైన పాయింట్లు అంటే వాయువ్యం కట్ట ఏవైతే చెప్తున్నామో ఆ పాయింట్లో వీళ్ళు సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్ నిర్మాణం చేశారు. ఈ ఇంట్లో గొడవలు పడి విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్ రావటం. అలాగే ఇంకా ఈ ఇంట్లో ఏమేమి మిస్టేక్ జరిగినాయో చూపిస్తాను మీకు. ఓకే, మీరు గమనిస్తే చాలా హౌసెస్లో మెట్ల కింద ఇలా వాల్ అనేది ప్యాక్ చేయడం జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా వాల్స్ కట్టి ఈ పెరిగే విధంగా ఇల్లుని చేయకండి. ఓకే, మీకు లోపల చూపిస్తాను ఇంకా ఏం మిస్టేక్స్ జరిగినాయి అనేది. ఓకే, మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్, దీని ఆపోజిట్లో టీవీ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే ఈ ఇంట్లో కిచెను అలాగే పూజా రూము ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నవి. మీరు మాస్టర్ బెడ్రూమ్లో గమనించినట్టయితే చాలామంది వాస్తువులు ఏంటంటే బెడ్రూమ్ లోపలే టాయిలెట్ ఉండాలి, ఒకవేళ బయటకుంటే పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ అది నిజం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా కట్టకండి. కట్టినట్టయితే ఇది ఎల్ షేప్ ఆకారంలో వచ్చి నిజంగానే ఈ రూమ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా. అలాగే కబోర్డ్స్ మీరు గమనించినట్టయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, కబోర్డ్ అనేది పూర్తిగా తీసుకోండి. బీరువా పెట్టడం కోసమనో లేకపోతే వేరే రకంగా ఈ ప్లాట్ఫామ్ అనేది పూర్తిగా వేయకుండా కబోర్డ్స్ అనేది నిర్మాణం చేస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ఇది పెరగడం అనేది జరుగుతుంది. ఆ కబోర్డ్ ఎక్కడైతే మీరు గ్యాప్ ఇచ్చారో ఆ ప్లేసు ఏ దిక్కు అయితే ఉందో అది ఎక్స్టెండ్ అవుతుంది. ఆ రూమ్లో నైరుతి ఉండడం వల్ల నైరుతి పెరిగింది. ఓకే, ఈ వాయువ్యం బెడ్రూమ్లో కూడా ఇది మూలనే ఒక పక్కన కట్టడం జరిగింది రూమ్ లోపలే. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకండి. ఇప్పుడు ఈ రూమ్ చూడండి, వాయువ్యం పెరిగేటట్టు ఈ రూమ్ అనేది రావటం జరిగింది ఈ విధంగా. అందువల్ల మీరు పెడితే బాత్రూమ్ అనేది పూర్తిగా పెట్టండి, లేదంటే బయటికి రూమ్ లోపలే బయటకు ఉండేటట్టు నిర్మాణం చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.